పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అసత్య ప్రచారాలు చేస్తున్న చంద్రబాబు, ఆయనకు నిత్యం డబ్బా కొడుతున్న ఎల్లో మీడియాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎక్స్ వేదికగా ఎల్లో గ్యాంగ్ తీరును ఎండగట్టారు. చంద్రబాబుకు ప్రశ్నాస్త్రాలు సంధించారు. చంద్రబాబుకు కొమ్ము కాస్తున్న ఎల్లో మీడియా గ్యాంగ్ మరింతగా దిగజారిపోయాయన్నారు. బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా వెళ్లిన తన పర్యటనకు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలాది మందిని నోటీసులతో నిర్బంధించినా, అణిచివేతకు దిగినా, చివరకు లాఠీ చార్జ్ చేసినా రైతులు స్వచ్ఛందంగా హాజరయ్యారని తెలిపారు. ప్రభుత్వ తీరు పట్ల రైతుల్లో ఉన్న ఆగ్రహాన్ని రాష్ట్రం మొత్తం చూసిందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొంతమంది రైతులు వారికి జరిగిన నష్టాన్ని దేశం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో రోడ్లపై మామిడికాయలు వేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. ఇది నేరమన్నట్లుగా రైతులను వారి తరపున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని పట్టుకొని రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తులు, దొంగలుగాను చిత్రీకరిస్తూ ఈనాడు సహా ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాయించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. తప్పుడు వక్రీకరణలతో వ్యవసాయం, రైతు సమస్యల పట్ల ప్రభుత్వానికి, చంద్రబాబును భుజాన మోస్తున్న ఎల్లో మీడియాకు ఉన్న బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు వైఎస్ జగన్. మామిడి రైతులకు కష్టాలే లేనట్లుగా, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా, సంబరాలు చేసుకుంటున్నట్టుగా ఎల్లో మీడియాలో రాస్తున్నారని, మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏమైనా ఉంటుందా చంద్రబాబు అని నిలదీశారు. పాలకుడని చెప్పుకోవడానికి సిగ్గుండాలి అంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పత్రికలు, టీవీలు అని చెప్పుకోవడానికి ఎల్లో మీడియాకు సిగ్గుండాలన్నారు. ఇది 6.5 లక్షల టన్నుల పంట, 76,000 రైతు కుటుంబాలకు చెందిన సమస్య అని, గత 2 నెలలుగా మామిడి తోటల్లోనూ, ర్యాంపుల వద్ద, ఫ్యాక్టరీల ముందు పండిన పంటను కొనేవాడు లేక రైతులు పారబోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఇలాంటి ఘటనలకు మనమంతా సాక్షులమేనంటూ ట్వీట్ చేశారు. మరి రైతులంతా మీ కంటికి రౌడీలు, దొంగలు, అసాంఘిక శక్తులు మాదిరిగానే కనిపిస్తున్నారా అని చంద్రబాబు అండ్ కోను ఎక్స్లో నిలదీశారు. కష్టాల్లో ఉన్న రైతులకు చేదోడుగా ఉండకపోగా ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా తాము రైతుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తే ఎల్లో బ్యాచ్ వెకిలి మాటలు, రాతలు, వక్రీకరణలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. వరదలొచ్చినా, కరువులొచ్చినా సమయానికే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే తమ విధానాన్ని గాలి కొదిలేశారని ఫైర్ అయ్యారు. ఉచిత పంటల బీమాను పూర్తిగా ఎత్తేశారని, ఆర్బీకేలను, ఈ క్రాప్ విధానాన్ని, గ్రామంలోనే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు సప్లై చేసే వ్యవస్థను, విత్తనం నుంచి పంటల కొనుగోలు వరకు రైతును చేయి పట్టుకొని నడిపించే వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఫైర్ అయ్యారు. టెస్టింగ్ ల్యాబ్స్ను నాశనం చేస్తున్నారని, ఇలా ప్రతి దశలోనూ రైతుకు తోడుగా ఉండే ప్రతి కార్యక్రమాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు జగన్. వీటిని ప్రశ్నిస్తే, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే తమపైన ఆందోళన చేస్తున్న రైతులపైన అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి చంద్రబాబు గారు, రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమాలు చేయండి అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్.